పాపని హాస్పిటల్ జాయిన్ చేసినాం. ప్లేట్లెట్స్ తగ్గినాయని చెప్పేసి ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి 5 రోజులు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఈరోజు ఫైనల్ చెకప్ బాగానే ఉంది, ఇంప్రూవ్ అయింది. 150 ప్లేట్లెట్స్ వచ్చినాయి, ప్రాబ్లం లేదు పాపకి. డిశ్చార్జ్ కావాలంటే డిశ్చార్జ్ అయ్యాల. అయిన తర్వాత వెంకటాపూర్ కోయలో పాప చనిపోయింది. తిరిగి వచ్చే వరకు షటర్ క్లోజ్లు ఉన్నాయి. డాక్టర్ ఏమిటంటే సివిల్ హాస్పిటల్ ఉంటే సివిల్ హాస్పిటల్కి పోతే అదే డాక్టర్ వచ్చి చూసిండు, పాప చనిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయలేను అంటే ఇంతకుముందే కాస్త మీరే డిశ్చార్జ్ చేసి పాప బాగుందంటే చనిపోయింది, నేనేం చేయాలని చెప్పేసి డాక్టర్ నిర్లక్ష్యంగా సమానం చెప్పేసి వెళ్ళిపోయాను. డాక్టర్ పేరు రమణ. తీసుకుపోయి హాస్పిటల్ దగ్గరికి వస్తే ఇంతవరకు ఎవరు రెస్పాన్స్ లేదు. ఇంతవరకు వాళ్ళ క్లర్కులు ఫోన్ చేస్తే వస్తున్నాం అని చెప్పినారు, ఇంతవరకు షటర్ తీస్తలేరు, వస్తలేరు, ఎలాంటి రెస్పాన్స్ లేదు. పాప పుట్టినప్పుడు 3.5 కిలోలు నార్మల్ డెలివరీ పుట్టింది. సివిల్ హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ బాగానే ఉంది పాప అని చెప్పారు. 5-6 రోజుల తర్వాత తీసుకొస్తే పాపకు ప్లేట్లెట్స్ తగ్గినాయని చెప్పిండు. 5 రోజులు ట్రీట్మెంట్ చేసి ఈ రోజు కూడా ట్రీట్మెంట్ చేసిండు, బిల్ వేసిండు, అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. కాకపోతే డాక్టర్ రావట్లేదు, వీళ్ళ మేనేజ్మెంట్ ఎవరు రావట్లేదు. దీనికి మీరే సమాధానం చెప్పాలి.